చూడండి, వేసవిలో కూడా బత్తాకాయలు చక్కగా వస్తున్నాయి. ఈ బత్తాకాయలు జ్యూస్ కాయలు అనమాట. చూడండి, చిన్న చిన్న కాయలు జ్యూస్ ఎక్కువ వస్తాయి ఇవి. ఇప్పుడు ఇది ఈరోజు మనం జ్యూస్ చేసుకుందాము. దానికోసం జ్యూసర్ ఉంది నా దగ్గర. జ్యూసర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. బత్తాకాయలు కట్ చేసుకుందాం. చూడండి, చిన్న చిన్న కాయలు జ్యూస్కి అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చూడండి, తీపి కూడా చాలా బాగుందన్నమాట. ఆల్రెడీ చేసుకున్నాము. కాయలు కూడా కొంచెం సవగ్గానే వచ్చాయి. 100 రూపాయలకి డజన్ ఇచ్చాడు. డజన్ కాయలు బాగానే వచ్చినట్టు మనకి. ఈ టైంలో బాగోవేమో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా తీయగా ఉందన్నమాట. వేసవికాలంలో చాలా మంచిది బత్తాయి జ్యూసు. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, వేసవికాలం తాగితే చాలా మంచిది. చూసారా, చక్కగా కట్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు జ్యూసర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు చూసారా, జ్యూసర్ తీసుకున్నాం. ఈ జ్యూసర్కి ఇది సెట్ చేసుకోవాలన్నమాట. ఈ జ్యూసర్ లోపల ఇది ఇలా వస్తుందన్నమాట. మనకి ఫిల్టర్ ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఇది ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ దానికి ఇది వస్తుంది. అంతే, ఇలా సెట్ చేసుకుని ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకుని చక్కగా ఇది ఇలా నొక్కితే చాలు, జ్యూస్ మనకి కిందకి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, జ్యూస్ కింద పడుతుంది. చాలా ఈజీ అయిపోయిందండి. ఇదివరకు అయితే ఎంత కష్టపడేవాళ్ళం, గ్లాస్ జ్యూస్ తీయడానికి ఎంత కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. చూడండి, దాంట్లో పడుతుంది చూసారా, భలే వస్తుందండి. చాలా ఈజీ అన్నమాట జ్యూస్ తీసుకోవడానికి. ఈ జ్యూసర్ అయితే మాకు చాలా బాగా పనిచేసింది. మా అబ్బాయి అయితే ఎప్పుడో పెట్టాడు, ఇది కరోనా టైంలో పెట్టాడు అనమాట జ్యూసరు. మనకి ఈ బత్తాయిలు ఉన్నప్పుడే దీన్ని వాడుతూ ఉంటాం కదా. మన బత్తాయిలు వస్తే ఇవి బయటకు తీసామన్నమాట. ఈ బత్తాకాయలు జ్యూస్ చాలా టేస్ట్గా ఉందండి. పులుపు కూడా ఎక్కువ లేదనమాట, తీపిదనం వచ్చింది. మామూలుగా అయితే బత్తాయిలు ఇప్పుడు ఎక్కువ రావు, మరి ఎక్కడ పండాయో తెలియదు. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయి. జ్యూస్ మనం ఇలా తీసుకోవడమే. చూసారా, తొక్కంతా చిన్న జ్యూస్ కూడా లేదు, అలా వచ్చిందనమాట. ఇప్పుడు మిగతాయి కూడా చేసుకుందాం. చూసారా, ఎంత చక్కగా వస్తుందో. జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది కాయలకి. సమ్మర్లో దొరికివి జ్యూస్ రావేమనుకున్నాము. ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తాగితే ఎంత మంచిది కదా, కొంచెం విటమిన్ ఉంటుంది. ఇలాంటి బత్తాకాయలు ఈ టైంలో దొరికినప్పుడు తెచ్చుకుని ఇలా జ్యూస్ తీసుకుని తాగితే చాలా మంచిది. చూడండి, అన్నీ అయిపోయాయి. చూడండి, జ్యూస్ అయితే ఇంత వచ్చింది చూసారా. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ కలుపుకొని కొంచెం పంచదార వేసుకుని మనం జ్యూస్ చేసుకున్నాం. చూసారా, ఈ పిప్పు అంతా దీంట్లోకి వస్తుంది. చూపిస్తుంది. ఇది ఉంటుంది కదా ఫిల్టర్ది, ఈ ఫిల్టర్ తీసేసుకోవాలి మనం. చూసారా, జ్యూస్ అంతా ఇలా అయిందన్నమాట. చూసారా, ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో మనం ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం చాలు. షుగర్ లేకుండా కూడా తాగేయచ్చు తాగేవాళ్ళు. నేనైతే కొంచెం షుగర్ లేకుండా తాగలేను. కొంచెం పంచదార వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. సరిపోతుంది, కొంచెం వేసుకున్నాం లైట్గా. దీంట్లోనే కలిపేసుకోవచ్చు మనం.
ఇప్పుడు జ్యూస్ని మనం గ్లాసుల్లో వేసుకున్నాం. చూడండి, 1/2 డజన్ కాయలు అనమాట. చక్కగా 3 గ్లాసులు జ్యూస్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. సమ్మర్లో ఇలాంటి జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది బత్తాకాయల్లో. ఎప్పుడైనా దొరికినప్పుడు మనకి వేసవి కాలంలో తెచ్చుకుని ఇలా జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.